హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీ పెన్షన్ స్కీమ్ గురించి అయితే కంప్లీట్‌గా డిస్కస్ చేద్దామండి. కొత్త పెన్షన్‌ల అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గురించి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ వీడియోలో మీకైతే నేనైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఏ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే తేదీ అనేది వేయాలి. గ్రామ వార్డు సచివాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మీరు తేదీ అనేది వేస్తే సరిపోతుంది. దానికి సంబంధించి ముందుగా మీరు ఆధార్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి. తర్వాత మీ పేరు ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే యాజ్ టీజ్గా మీరైతే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఇంగ్లీష్లో రాయాలి. అదేవిధంగా తండ్రి పేరు లేదా భర్త పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగానే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ మీరైతే స్టిక్ అయితే చేస్తే సరిపోతుంది. అండ్ లింగం అంటే కనుక మీరు జెండర్ అండి, మేలా ఫీమేలా అని చెప్పేసి ఇక్కడ మీరైతే ఫిల్ చేయాలి. అండ్ ఆధార్ కార్డ్ నంబర్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ముందుగా రోజు, తర్వాత నెల, తర్వాత సంవత్సరం అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ ఏంటి, మీ కులం ఏంటి, ఇక్కడ మతం అంటే హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అని చెప్పేసి పెట్టండి. అంటే మైనారిటీస్ కింద పెట్టండి. విద్యార్హత అంటే మీ ఎడ్యుకేషన్, మీరు ఎంతవరకు హైయర్ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నారని చెప్పేసి ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. మ్యారేజ్ స్టేటస్ అంటే వైవాహిక స్థితి, మీరు మ్యారేజ్ అయిన వారు, అన్మ్యారీడా, డివోర్స్డ్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడైతే మీరైతే ఫిల్ చేయాలి. అండ్ మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్లో మీ అడ్రస్కి సంబంధించి కంప్లీట్గా మీ డోర్ నెంబర్ అంటే హౌస్ నెంబర్, అండ్ మీ వీధి ఏరియా ఏ వీధి కిందికి మీరు వస్తారని చెప్పేసి ఆ వీధి నంబర్, అండ్ మండలము, డిస్టిక్, మీ సచివాలయం ఎక్కడ వస్తుందని చెప్పేసి దానికి సంబంధించి మీ డిస్టిక్ యొక్క పిన్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ ప్రస్తుతం అడ్రస్ ఉన్న సేమ్ అయితే కనుక సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్న కరెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ డిఫరెన్స్ అయితే కనుక ఇక్కడ మీరైతే మళ్ళీ సపరేట్గా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పెన్షన్ రకం, మీరు ఎలాంటి పెన్షన్ పొందబోతున్నారు, వృద్ధాప్యం, వితంతు, వికలాంగు, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకార, దీనికి సంబంధించి మీరు ఏ రకమైన పెన్షన్ కోసం అయితే అప్లై అయితే చేసుకుంటున్నారో అదైతే ఇక్కడైతే ఫిల్ చేస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ వికలాంగులకు సంబంధించి పెన్షన్ అయితే కనుక సదరం సర్టిఫికేట్కి ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి అనేది ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు వేరే దానికి సంబంధించి పెన్షన్ అప్లై చేస్తే కనుక దాన్ని అయితే ఎన్ఏ అని పెట్టండి, నాట్ అప్లికేబుల్ అని పెడితే సరిపోతుంది. అండ్ అదేవిధంగా వాలంటీర్ క్లస్టర్ ఐడి అని ఉంటుంది కదా, క్లస్టర్కి సంబంధించి ఐడి ఇక్కడ వేయాలి. మీకు సంబంధించిన వాలంటీర్ ఎవరో వాలంటీర్ పేరు, వాలంటీర్ ఫోన్ నెంబర్, మీ దరఖాస్తుదారుని యొక్క ఉపకులం అంటే మీ ఇప్పుడు మామూలుగా మీరు బీసీ అయితే కనుక బీసీలో ఏదానికి వస్తారు, బీసీఏనా, బీసీబీయా, బీసీసీయా, బీసీడీయా అని చెప్పేసి అదైతే మీరు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ తెలుగులో మీరు రాస్తే సరిపోతుంది. ఏ క్యాస్ట్కి సంబంధించి రిలేషన్ టైప్ అని చెప్పేసి ఇప్పుడు అది మేజర్గా అవసరం లేదు. రిలేషన్కి సంబంధించి పంచాయతీ పేరు అయితే మీరు ఇక్కడ రాయాలి, మీ గ్రామ పంచాయతీ పేరు. ఇన్కమ్ సర్టిఫికేట్ పైన నంబర్ ఉంటుంది కదా, కార్నర్లో రైట్ సైడ్ బార్ కోడ్ పైన అయితే నంబర్ ఉంటుంది, అది ఇక్కడ ఇస్తే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కూడా మీరైతే యాడ్ చేయాలి. అండ్ అదేవిధంగా కుటుంబంలో ఇతర వ్యక్తులు ఎవరైనా ఇతర పెన్షన్లు తీసుకుంటున్నారా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఆధార్ కార్డులో పేరు కానీ, లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నారా అంటే కొందరు ఏం చేస్తారంటే కనుక మన మ్యారేజ్ తర్వాత నేమ్స్ చేంజ్ అవుతాయి కదా, అట్లా చేంజ్ చేసుకుంటే కనుక ఏం చేంజ్ చేశారో అదైతే ఎన్నిసార్లు మార్పు చేశారని ఇక్కడ మీద రాసుకుంటే సరిపోతుంది. మీరు ఈ అప్లికేషన్ ఫామ్కి అయితే మీరైతే జోడించాల్సినవి ఇవైతే ఉంటాయి: ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేటెడ్ హిస్టరీ జిరాక్స్ అంటే ఎన్నిసార్లు అప్డేట్ చేశారని చెప్పేసి, ఇన్కమ్ సర్టిఫికేట్, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం అని చెప్పేసి అది కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు దేనికి కేటగిరీకి సంబంధించి మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఫామ్ అయితే మీరైతే పెట్టాల్సి ఉంటుంది. 6 నెలలుగా మీరు కరెంటు బిల్లుకి సంబంధించిన జిరాక్స్లు పెడితే సరిపోతుంది. ఇదండి కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇవన్నీ పెట్టి మీరైతే అప్లికేషన్స్ కొత్తగా అయితే పెట్టుకోవచ్చు. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.